పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఒంగోలు 1వ పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. పొగాకు బేళ్లను కొనుగోళ్లను పరిశీలించి నాణ్యతకు తగ్గట్టుగా ధర లభిస్తోందా లేదా అని రైతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పొగాకు రైతుల ఆందోళన గుర్తించిన సీఎం చంద్రబాబు వ్యాపారులు, పొగాకు బోర్డు అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారన్నారు. తర్వాత పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ ఆశాజనకంగా మాత్రం లేదన్నారు. బోర్డు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పొగాకు వేలంలో ఎలాంటి బేళ్లు ఉంచాలనే దానిపై కొంత అవగాహన కల్పించాల్సిన పరిస్థితి ఉందన్నారు. నో బిడ్స్ తగ్గించాలని చెబుతున్నప్పటికీ ఇంకా కొంత మార్పు రావాల్సి ఉందని, కొనుగోలుకు అన్ని కంపెనీలు రావాలని, అలా వచ్చే విధంగా బోర్డు అధికారులు కొనుగోలు సంస్థలపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. వేలం కేంద్రంలో తన దృష్టికి వచ్చిన అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. బేళ్ల కొనుగోళ్లు తిరస్కరణకు కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యాపారులందరూ అన్ని బోర్డులు ప్లాట్ఫామ్స్లో వేలంలో పాల్గొనాలని, ప్రతి రైతుకు సరైన న్యాయమైన ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం వ్యాపారం చేయదని, రైతులు పండించిన పంటను ఏ విధంగా అమ్మించాలో ఆ విధంగా చర్యలు తీసుకుని రైతులకు మేలు చేసే విధానాన్ని కూటమి ప్రభుత్వం అనుసరిస్తుందని తెలిపారు. ఒంగోలు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, మార్క్ఫెడ్ డిఎం హరికృష్ణ, బోర్డు అధికారులు, కొనుగోలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జస్ట్ ముందుకు వెళ్ళాలి. మీ దగ్గర పెట్టుకుంటారు. ఎంత ఫుల్ డౌన్ చేయాలంటే ఫుల్ చేస్తా ఉన్నాం. మరి నార్మల్గా రేటు పే చేస్తాం. ఇది నో బిటెక్ పొగాకు రైతులు గిట్టుబాటు ధర కోసం ఆందోళన చెందిన నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బోర్డు అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, అదేవిధంగా ట్రేడర్సు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసే దానిలో మంచి టొబాకో 200 అబవ్ ఉండాలి అనేది, అదేవిధంగా అందరు ట్రేడర్స్ పార్టిసిపేట్ చేయాలి. కానీ పొగాకు బోర్డు కూడా సెలక్షన్ ఆఫరింగ్ తీసుకొని రావడం, నో బిడ్స్ తగ్గించడంలో వాళ్ళ పాత్ర పోషించాలని చెప్పడం జరిగింది. పరిస్థితి అయితే మెరుగైంది, కానీ ఇంకా ఆశాజనకంగా రావాల్సిన పరిస్థితి కనిపిస్తాను. ఈరోజు చూస్తే కాంపిటీషన్లో బిడ్డింగ్లో కూడా కొన్ని కంపెనీలు పార్టిసిపేట్ చేస్తాయి. నంబర్ వచ్చినప్పటికీ కూడాను పార్టిసిపేట్ తగ్గుతూ ఉంది. దీన్ని నేను బోర్డు అధికారులకు అయితే ఒకటి ఫీల్డ్ విజిట్కి వెళ్ళాలి, సెలక్షన్ ఆఫరింగ్ తీసుకురావడంలో మీరు కృషి చేయాలి. ఎందుకంటే మీకు రిజెక్షన్లో కొంచెం ఆరబెట్టుకోవాల్సి ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి మంచి పొగాకు తీసుకురావడం. రెండోది ట్రేడర్స్ మేర ప్రజలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని నేను ఫీల్డ్లో ఉన్న విషయాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిపోతున్నాం. అవసరం మళ్ళీ సీఈఓలతోటి కూడా మాట్లాడించి పొగాకు కొనుగోలు చేసి రైతులకు ఆదుకునే విధంగా మేము చర్యలు తీసుకోబోతా ఉన్నాం. అంటే మనకి మంచి పొగాకులో 200 అబవ్ రేట్లు తీసుకుంటూ యావరేజ్ ప్రైస్ అనేది 200 అబవ్ రావాలని చెప్తూ, లో గ్రేడ్లో కూడా ఉండే దాన్ని బట్టి మనం రేటు తీసుకోమన్నాం. నో బిడ్స్ అంటే రైతుకి తీసుకురావడం, తీసుకెళ్ళడం భారమైన విషయం కాబట్టి నో బిడ్స్ తగ్గించమని చెప్పారు. వీళ్ళు అయితే మాత్రం చెప్పిన దానిలో కంపారిటివ్ చెప్తున్నారు, కానీ కంపారిటివ్గా తగ్గింది, కానీ ఆశించినంత తగ్గలేదు. నేనే ఇంత మొదట్లో చెప్పాను. ఇవన్నీ తగ్గాలి. మళ్ళీ నేను మా సహచార మంత్రి రవి గారు, అచ్చెన్నాయుడు గారితో కలిసి బోర్డు అధికారులతో ఇవాళ రేపు ఒకసారి మాట్లాడి ఇది మాత్రం కొంచెం గట్టిగా తీసుకొని, నేను టంగుటూరు పోయాను. టంగుటూరు కొంచెం ఆశాజనకంగా ఉంది. ఇక్కడ కొంచెం కంపారిటివ్గా
ఈ నో బిడ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదే మన ట్రేడర్స్ మీద కొంచెం ఒత్తిడి పెంచాల్సినట్టుగా అర్థమవుతా ఉంది. తప్పనిసరిగా ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి ఇంకొంచెం ప్రజలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం మీరు గత సంవత్సరం బర్లీ కొనుగోలు 300 కోట్లు కేటాయించాం. గత సంవత్సరం 300 కోట్లు కేటాయించండి. ఈ రోజున పొగాకు ఎంత ఉంది, ఎన్ని మిలియన్లు ఉత్పత్తి అయింది, ఆ 8 మిలియన్లు ప్రభుత్వం వ్యాపారం చేసే పరిస్థితి కాదు. అక్కడ ప్రభుత్వం రైతులను ఆదుకునే దాని మీద ఎవరి మీద ఒత్తిడి చేయాలో దాని మీద చేసుకొస్తాం. కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వ్యాపారం అనేది కాదు. అలాగే బర్లీకి ఎవరు ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితులు మేము ఇన్వాల్వ్ అయ్యి 300 crores ఖర్చు పెట్టాం మేము. ఈరోజు మీరు 200 కూడా కేటాయించడం మీరు అడుగుతున్నారు. రాష్ట్రం కేటాయించిన దానికన్నా అవసరమైతే పెట్టగలం. ముందు ఏ వ్యవస్థ ఎవరు పనిచేయాలో దాని మీద మనం ప్రయత్నం చేస్తాం. ఎంత సిస్టమ్ ఈరోజు ఉన్నటువంటి అత్యధికంగా ఉన్నటువంటి దాన్ని కొనుగోలు చేయించాల్సిన బాధ్యత ఉంది. మనం మాట్లాడిన తర్వాత కొంచెం సిస్టమ్ ట్రాక్లో తీసుకురావడం, ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలి. అగైన్ మేము ఒకసారి వాళ్ళ అధికారులతో మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి గ్రౌండ్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దృష్టికి తీసుకుంటాం. నో బిడ్స్ తగ్గించేదానిలో బోర్డు విశేషంగా కృషి చేయాలి. రెండవది ట్రేడర్స్ అందరూ కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారు, కానీ యాక్టివ్ పార్టిసిపేషన్ జరగటం. పార్టిసిపేషన్కి పర్చేజెస్లో కొన్ని కంపెనీలు చేస్తున్నాయి. వాళ్ళేమో మా టార్గెట్ అయిపోయిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ విషయాలన్నింటి కూడా ఒకసారి ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని. బోర్డు ఉందా రైతుల కోసం, రైతులకి వ్యాపారులకు మధ్యలో ఉండి రైతులకు న్యాయం చేయడం కోసం బోర్డు ఉంది. ఈ సమాచార విషయం కూడా నిన్న నాకు టంగుటూరులో దృష్టికి వచ్చింది. ఇది ఒకసారి వాళ్ళ అధికారులతో మాట్లాడి బులెటిన్ రిలీజ్ చేసే విధంగా వాళ్ళతో